ఫైనల్లీ నేను కూడా తాంజావూర్ పెయింటింగ్ ఒక బ్లౌజ్ మీద చేసుకున్నాను అన్నమాట. చూడండి ఎంత నీట్‌గా వచ్చింది కదా! ఫస్ట్ టైం అయినా పెయింటింగ్ ఎలా ఎయాలో చూసేద్దామా? హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే సూపర్ అండి. ఈరోజైతే నేను తాంజావూర్ పెయింటింగ్ వేసుకుంటున్నా అండి బ్లౌజ్ మీద. ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేయడం. ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ వేస్తాను కానీ తాంజావూర్ పెయింటింగ్ ఇదే ఫస్ట్ టైం అన్నట్టు. చాలా రోజులు నుండి అనుకుంటే ఇప్పటికి కుదిరింది. సో ఎవరైనా కొత్త వాళ్ళు వేసుకునే వాళ్ళు ఉంటే చాలా ఈజీ అండి, ఈజీగా వేసేసుకోవచ్చు. ఏం లేదు, ముందుగా మనకి ఏ డిజైన్ అయితే కావాలో ఆ డిజైన్ నెట్ నుండి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేదంటే ఫోన్ నుండి డైరెక్ట్గా మనం డ్రా చేసుకోవచ్చు ట్రేస్ అవుట్ చేసి. మీకు ఎట్లా వీలైతే అట్లా. ముందు నేనైతే ప్రింట్ వేసేసుకున్నాను బ్లౌజ్ మీద. నేనే టైలరింగ్ చేసుకుంటా కాబట్టి, బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటా కాబట్టి మంచిగా నెక్ మార్క్ చేసుకొని మిడిల్లో వచ్చేటట్టు చూసుకొని మార్క్ చేసుకొని ప్రింట్ అయితే వేసుకున్నా. ఇంకా తర్వాత అయితే పెయింట్ వేయడం స్టార్ట్ చేసిన అన్నట్టు. బ్లాక్ కలర్ బ్లౌజ్ కాబట్టి డార్క్ కలర్ కదా, సో వైట్ బేస్ కలర్ అయితే వైట్ వేసుకోవాలండి దేనికైనా డార్క్ కలర్స్ వేసేటప్పుడు మనము. బేస్ కలర్ వైట్ వేసి అది ఆరిన తర్వాత మనకు చీరకు మ్యాచింగ్ కలర్ ఉండేటట్టు చూసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. కాంట్రాస్ట్ వేసుకున్నా వేసుకోవచ్చు, అది మన చాయిస్ అన్నట్టు. మనకి ఎట్లా వీలైతే అట్లా అండి. మనకి ఏదన్నా వర్క్ వస్తే చాలు, దాన్ని ఎట్లా కావాలంటే అట్లా మలుచుకొని వేసుకోవచ్చు అన్నట్టు, మన చేతిలో పని కాబట్టి. సో మనం బయటకి ఏపైనా పర్లేదండి, ఇట్లా చిన్న చిన్నవి ట్రై చేస్తూ ఉంటే మన బ్లౌజ్లకు మనం వేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ సాటిస్ఫాక్షనే వేరు అనిపిస్తుంది. బయట వందలు వందలు వేలు వేలు పెట్టి వేయించుడు కంటే మన బ్లౌజులు మనం ఇట్లా వేసుకుంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది అండి. నాకైతే చాలా ఇష్టం అనమాట ఇట్లా హ్యాండ్ క్రాఫ్ట్స్ కానీ ఏమన్నా చేసుకోవాలి మనం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఫస్ట్ నుండి నేను పెయింటింగ్స్ వర్క్స్ అన్నీ బ్లౌజ్ కుట్టుకోవడం అవన్నీ నేనే చేసుకుంటా. పెయింట్ వేసేటప్పుడు మనకు అవుట్లైన్ ఉంటుంది కదా, స్కెచ్ చేసుకున్నప్పుడు అవుట్లైన్ ప్రకారం ఫస్ట్ వేసుకొని తర్వాత లోపల ఫిల్ చేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట షేప్ మనకి. సో అట్లా ట్రై చేయండి, బాగా వస్తుంది. వైట్ వేసేసుకొని తర్వాత నేనైతే ఇంకా గోల్డ్ కలర్తోని మిగతా వర్క్ చేస్తున్నాను అనమాట. ఇట్లా నెమలి ఇట్లా పించం విప్పినట్టు ఉంటుంది కదా, అది గోల్డ్ కలర్ ఇట్లా 000 బ్రష్తో వేస్తున్నా అండి నేనైతే. 000 కాదండి, 1 నెంబర్ బ్రష్తో వేసుకుంటున్నా, రౌండ్ బ్రష్ అనమాట. ఇందాక కలర్ ఫిల్ చేసేటప్పుడు మాత్రం ఫ్లాట్ బ్రష్ ఏదైనా మనకి ఏది కంఫర్ట్ ఉంటే దాంతో వేసుకోవచ్చు. బ్రషెస్ ఏం ప్రాబ్లం లేదండి, మన చేతికి ఏది కంఫర్ట్ ఉంటుందో ఆ బ్రష్ మనం యూజ్ చేయొచ్చు అన్నట్టు. అట్లా మొత్తం ఇట్లా ఈనెలు ఇట్లా వేసుకుంటున్నా అన్నట్టు. తర్వాత నెమలికి పైన ఇట్లా పించాలు ఉంటాయి కదా, అవి వేస్తున్నాను గోల్డ్ కలర్ తోటే ఇవన్నీ. ఓన్లీ మధ్యలో పికాక్ మాత్రం మనకు కావాల్సిన కలర్ యాడ్ చేసుకొని మిగతా పార్ట్ అంతా గోల్డ్ కలర్తోనే వేస్తున్నారు కదా. ఇప్పుడు మస్తు ట్రెండింగ్లో ఉన్నది తాంజావూర్ పెయింటింగ్. సో చాలా ఈజీ, వేయడం కష్టం అనుకుంటాం కానీ ఒక్కసారి వేయడం మొదలు పెడితే మాత్రం చాలా ఈజీ అనిపిస్తుంది. ఏం పర్లేదు, మన బ్లౌజ్లే కాబట్టి కొంచెం తప్పపోయినా ఇటు అటు అయినా మనల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మంచిగా వేసేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. నాకు తెలిసి అయితే పెద్ద మెటీరియల్ కూడా అవసరం లేదు. పెయింటింగ్ అయితే ఒక 25 రూపాయలలో వచ్చేస్తుంది బాటిల్ మనకి. సో టోటల్ ఒక 100 రూపీస్లో అయిపోతుందండి మనకు బ్లౌజ్. అదే బయట వేయాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా. సో ఇట్లా ముందు షేప్స్ ప్రకారం వేసేసుకోవాలి పెయింట్, ఏ పెయింట్ అయినా సరే వేసుకొని తర్వాత లోపల వైపు ఫిల్ చేసుకుంటూ ఉండాలన్నట్టు. అప్పుడే మనకు నీట్గా వస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. బ్రష్ కూడా ఊకే కిందికి పైకి రుద్దొద్దండి, ఒకటే యాంగిల్లో రానివ్వాలన్నమాట పెయింట్ మనకి, అప్పుడు నీట్గా కనబడుతుంది. ఇప్పుడు చూడండి వైట్ బేస్ ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత నేను గోల్డెన్ ఎల్లో కలర్ తీసుకుంటున్నా అండి. ఎందుకంటే నాది
చీర కలర్ ఎల్లో కలర్ కాబట్టి నేను గోల్డెన్ ఎల్లో కలర్ అయితే తీసుకొని మొత్తం అప్లై చేసుకుంటున్నా ఈవెన్గా. ఇట్లా ఈవెన్గా అప్లై చేసుకోవాలండి. ఏ బ్రష్ అయినా పర్లేదు, మనకు ఫ్లాట్ బ్రష్ తీసుకొని అప్లై చేసుకోవాలన్నట్టు. అప్లై చేసేటప్పుడు రౌండ్ బ్రష్ కాదు, ఫ్లాట్ బ్రష్ తోటి 2-4 బ్రష్, 2 నెంబర్ అయినా 4 నెంబర్ అయినా ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు. ఈవెన్గా అప్లై చేసుకోవాలి. కొంచెం హైలైట్ చేయడానికి నేను బ్రౌన్ కలర్ తీసుకున్నా అండి. గోల్డెన్ ఎల్లోలో బ్రౌన్ కలిపితే మంచి మెంతి కలర్ వస్తుంది మనకి, డార్క్ బ్రౌన్ కలర్ లాగా. నా శారీ కలర్ అదే. సో మనం ఏదైనా పెయింటింగ్ చేసేటప్పుడు సింగిల్ కలర్తో కాకుండా డబల్ కలర్ ఇట్లా కొంచెం షేడింగ్ ఇస్తే చాలా బాగా అనిపిస్తుంది అన్నట్టు, మంచిగా ఉంటుంది. సింగిల్ కలర్ వేస్తే ఏదో అద్దినట్టు ఇట్లా కనబడుతుంది అన్నట్టు, ఇట్లయితే మనకు న్యాచురల్ లుక్ వస్తుంది. సో ఎడ్జెస్లో మాత్రమే బ్రౌన్ కలర్ తీసుకొని కొంచెం హైలైట్ చేస్తున్నాను నేనైతే. మధ్యలో పార్ట్ అట్లనే వదిలేసేయాలి. అట్లా అని మొత్తం డార్క్గా చేసుకోవద్దు, లైట్గా అట్లా టచ్అప్స్ ఇవ్వాలన్నమాట. ఇచ్చి కొంచెం అట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే చాలా బాగా కనబడుతుంది చూడడానికి. ఇప్పుడు నేను ఎల్లో తీసుకున్నా, మీరు ఎల్లోనే తీసుకొని అవసరం లేదు, రెడ్, పింక్, బ్లూ ఏదైనా తీసుకొని లైట్ కలర్ ఫస్ట్ వేసుకున్న తర్వాత ఎడ్జెస్ నుండి కొంచెం డార్క్ కలర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా మొత్తం వేసుకున్న తర్వాత ఆరనిచ్చి తర్వాత నేను వీటికైతే గోల్డ్తోని మళ్ళీ అవుట్లైనింగ్ చేస్తున్నాను అనమాట, 3D అవుట్లైనర్ తోటి. అదే కదా మెయిన్ ఇంపార్టెంట్ తాంజావూర్ పెయింటింగ్లో. మనం బ్రష్తో గోల్డ్ కలర్ వేసుకున్న తర్వాత దానికి మళ్ళీ గోల్డ్ 3D అవుట్లైనర్తోనే అవుట్లైనింగ్ చేయాలన్నమాట. సన్నగా మంచిగా ప్రెస్ చేసుకుంటూ ఒకటేసారి రానివ్వాలి, మధ్య మధ్యలో ఆగొద్దండి. ఆగితే ఒక లీఫ్ స్టార్ట్ చేసినాం అనుకోండి, లీఫ్ కంప్లీట్ మొత్తం ఒకటేసారి ప్రెస్ చేయాలి, లేదంటే అతుకులు ఇట్లా కనబడుతుంది అన్నట్టు, నీట్గా ఉండదు. సో మొత్తం ఇట్లా ఒకటేసారి కోన్ని తీసుకురావాలన్నట్టు, బాగుంటుంది, నీట్గా కనబడుతుంది మనకు షేప్ కూడా. సో ఇట్లా గోల్డ్ అవుట్లైన్ ఇచ్చిన తర్వాత ఇంకా మనం బ్లాక్ కలర్ తోటి 000 బ్రష్ తీసుకొని మంచిగా అవుట్లైన్ కూడా చేసుకోవాలన్నమాట. రెడ్ కానీ బ్లాక్ కానీ మన ఇంట్రెస్ట్ ఏది మనకు కంఫర్ట్ అనిపిస్తే దాంతో మనకి ఏది నచ్చితే దాంతో చేసుకోవచ్చండి. ఇంకా మన డిజైన్ మధ్యలో డిజైన్ అంటారా, ఎట్లా కావాలంటే అట్లా ఆల్రెడీ మనకు ముగ్గులు మెహందీ వేయడం వస్తుంది కాబట్టి ఇట్లా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ కోన్తోని మనము ఫస్ట్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బ్రష్తోని అవుట్లైన్ వేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి. ఇట్లా బ్రౌన్ కలర్ తోటి ఇంకొంచెం హైలైట్ చేస్తున్నా నేను ఇక్కడ. కొంచెం ఐడియా ఉండాలి కానీ ఎట్లా కావాలంటే అట్లా మనం వేసుకోవచ్చు అన్నట్టు. పెయింట్ అయితే కలర్ కాంబినేషన్ కానీ ఏదైనా మొత్తం అయిపోయిందండి. 3D అవుట్లైనర్తో అవుట్లైన్ ఇచ్చి తర్వాత కొంచెం బ్లాక్ కలర్తో లైట్గా అక్కడక్కడ అవుట్లైనింగ్స్ ఇస్తే మంచిగా కనబడుతుంది అన్నట్టు మనకు ఫిగర్ అనేది. సో ఇదండి, బాగా వచ్చింది కదా. ఇంకేం లేదు, గ్లూ పెట్టి స్టోన్స్ అతికించుకోవడమే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ. వీడియో ఎట్లా అనిపించింది, పెయింటింగ్ ఎట్లా అనిపించింది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.